మొదటి పాయింట్ ఏం చెప్తున్నాం అంటే క్రమశిక్షణ మరియు సిద్ధపాటు అని చెప్తున్నాం. సిద్ధపడటానికే వచ్చాం. ఏం చేయడానికి వచ్చామండి? సిద్ధపడటానికి వచ్చాం. మరి అపవాది మార్గం ఏంటి? దేవుని దగ్గరకి వెళ్ళేటువంటి మనుషులకు కూడా రెండు మార్గాలు తెలుసు. వాళ్ళకి ఇష్టమైనట్టుగా ఒకటి ఉండడం తెలుసు, రెండోది ఏమో క్రమశిక్షణతో ఉండడం తెలుసు. క్రమశిక్షణతో ఉండడం అనేటువంటిది క్రైస్తవ లోకానికి చాలా 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 ప్రాముఖ్యత. చాలా చాలా ప్రాముఖ్యత. క్రైస్తవ లోకానికి లేదా క్రైస్తవ ప్రపంచమునకు, క్రైస్తవ విశ్వాసులకు దేవుని మార్గము సంపూర్ణంగా అర్థం అవ్వాలి. అపవాది మార్గం ఎరుగుతూ ఉన్నటువంటి క్రైస్తవులు ఉన్నారే తప్ప దేవుని మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి క్రైస్తవులు నేటి కాలంలో కొదువైపోయారు. కారణం ఏంటంటే మానవుని ఎదుటి రెండు మార్గాలు ఉన్నాయి. చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16 వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలిగి మార్గం ఏదే అని తెలుసుకుని అందులో మీరు ఏం చేయండి అని అంటే అండి, రెండు మార్గాలు ఉన్నాయి. పురాతనమైనది, ఇంకోటి ఏంటంటే అండి మేలు కలిగేటువంటి మార్గం. రెండు మార్గాలు మీ ముందే ఉన్నాయి. ఇక్కడ మనం రెండు మార్గాలు రాసామండి. ఈ పక్కన ఏం రాసామండి అంటే అండి అపవాది మార్గం రాసాం. ఈ ప్రక్కన ఏం రాసామండి అంటే అండి దేవుని మార్గం అని రాసాం. అపవాది మార్గాన్ని క్రైస్తవులు వెంబడిస్తారా వెంబడించరో తేల్చేయండి. అపవాది మార్గం క్రైస్తవులకి ఇష్టమా ఇష్టం కాదా? ఏది ఇష్టం చెప్పండి. ఉదాహరణకి క్రమశిక్షణ సిద్ధపాటు క్రైస్తవులకి ఇష్టమా? విచ్చలవిడిగా నీకు ఎలా పడితే అలాగా, నువ్వు ఎలా తోస్తే అలాగా జీవించడం అది నీకు ఇష్టమా? ఏది ఇష్టం చెప్పండి. మన మట్టుకు మనం చెప్తామండి. ఏది ఇష్టం మనకి? మనం ఎలా ఉంటే అలాగే ఇష్టం. నా ఇష్టం, అంతా నా ఇష్టం, విచ్చలవిడిగా